హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అంజలి గంట 2024. ఈరోజు రెసిపీ వచ్చేలేకి సగ్గుబియ్యంతో పాయసం చేసే విధానం ఒకసారి చూడండి. ముందుగా నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ రావాలంటే. సగ్గుబియ్యం పాయసం అంటే సమ్మర్కి వేడి చేస్తుంది కదా, వేడి చేయకుండా సలవ చేయటానికి సగ్గుబియ్యంతో పాయసం చేస్తున్నా. చూడండి ఒకసారి చేసే విధానం. వాటర్, ఒక గ్లాస్ వాటర్ పోసుకొని స్టవ్ వెలిగించుకోండి. ఇలా ఉన్నాక కాసేపు మరగనివ్వాలి వాటర్ని. ఇలా ఒక ఖాళీ బౌల్ తీసుకొని సగ్గుబియ్యం ఇలా ఒక కప్పు తీసుకోండి. బాగా కడిగి నానబెట్టాలి. ఇలా బాగా కడిగి తీసుకోవాలి. కడిగి నీటిలోకి 2 గ్లాసులు వాటర్ పోసుకొని నాననివ్వాలి. ఒక 1 అవర్ అనేది నాననివ్వండి. ఇలా బాగా మరుగుతుండగా మనం ముందుగా నానబెట్టుకునే సగ్గుబియ్యం దీంట్లో వేసుకోవాలి. ముందుగా నానబెట్టుకునే సగ్గుబియ్యం ఇలా బాగా నానినాక మరుగుతున్న వాటర్లోకి వేసుకోవాలి. ఇలా బాగా తిప్పుకుంటూ ఉండండి. అడుగు అనేది అంటకుండా తిప్పుకుంటూ ఉండాలి. బాగా ఉడకనివ్వాలి. ఉడకనిస్తేనే అడుగు అంటకుండా తిప్పుకుంటూ మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉడకనివ్వాలి. ప్లేట్ పెట్టుకొని కొంచెంసేపు ఉడకనిద్దాం. తిప్పుతూ ఉండండి మధ్యలో. మంటను మటుకు సిమ్లో పెట్టుకోండి. సిమ్లో పెట్టి ఉడికితే టేస్ట్ బాగుంటుంది. ఇలా బాగా ఉడకనియాలి. మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలి, లేదంటే అడుగంటుద్ది. అడుగంటకుండా తిప్పుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో. కొంచెం నెయ్యి, ఒక కప్పు సగ్గుబియ్యానికి నేను 1 కప్పు బెల్లం వేస్తున్నాను. మీరు బెల్లం ప్లేస్లో పంచదార వేసుకున్న వాడితే పంచదార వేయండి. పంచదార అయితే 1/2 కప్పు చాలు. నేనైతే కప్పు వేస్తున్నా బెల్లము. బాగా నలగొట్టాను. నలగొట్టి ఇలా వేస్తున్నాను. స్వీట్ మీకు కావాలనుకుంటే ఇంకొంచెం అన్న వేసుకోవచ్చు. మీకు తగినంత వేసుకోండి. మాకైతే సరిపోద్ది, అందుకే తగినంత నేను వేసుకున్నా. బెల్లాన్ని అనేది బాగా కరగాలి. బెల్లం బాగా ఇలా తిప్పుకుంటూ ఉంటే బెల్లం అనేది కరిగిపోయిద్ది, అడుగంటకుండా ఉంటుంది. తిప్పుతూ ఉడకనివ్వండి. చూసారా, అది బెల్లం కరిగిపోతుంది. బాగా ఇలా బెల్లం అంతా ఇట్లా కరిగిపోయిద్ది. కరిగినాక కొంచెం ఇలాచీ పొడి, చూడండి వేడి వేడిగా ఎలా రెడీ అయిపోయిందో. ఒంట్లోని ఉన్న వేడి మొత్తం బాగా కరిగిపోతుంది ఫ్రెండ్స్. ఇలా తాగితే చల్లారినాక సర్వ్ చేసుకున్నాం. వేడి చేసినప్పుడు ఇట్లా మోషన్స్ అయినప్పుడు
ఇలా సగ్గుబియ్యాన్ని అనేది ఇలా ఒక 10 నిమిషాల్లో ఉడకబెట్టుకొని ఇలా చేసుకోవటమే. పక్కన ఇలా ఇంకొక ప్యాన్ పెట్టుకొని దాంట్లో కొంచెం నెయ్యి వేసుకోండి. ఇలా కాజు వేసుకొని కాజుని నెయ్యిలో డీప్ ఫ్రై చేసుకోండి. నెయ్యిలో మనం ఇలా ఫ్రై చేసి పెట్టుకున్న కాజుని మనం దీంట్లో వేసుకోండి. అయిపోయింది ఫ్రెండ్స్, ఇంకా గ్యాస్ బంద్ చేసుకోవటమే. కొంచెం చల్లారినాక సర్వ్ చేసుకుందాం. ఇంకా నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేసుకోండి. మీరు కూడా ట్రై చేసి ఎట్లా వచ్చిందో నాకు కామెంట్ చేయండి.